అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ టెక్ టాక్. ఈరోజు మనం పైథాన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్‌ని ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్‌ని ఎవరు నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈరోజు వీడియోలో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద పైథాన్? ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద పైథాన్? పైథాన్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఎ స్నేక్. ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఈ టెక్నికల్ టెర్మినాలజీ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ టుడే ఇస్ ద ఓన్లీ పైథాన్ ఇంట్రడక్షన్ ఓన్లీ. వాట్ ఈస్ ద పైథాన్ అంటే పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ high level Python is a high level interpreted object oriented general purpose programming language. General purpose programming language. This is the Python. So next one is the who can learn Python. Python ఎవరు నేర్చుకోవచ్చండి? మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కనుక కమెంట్ చేయండి. హూ కెన్ లెర్న్ పైథాన్? పైథాన్ని ఎవరు నేర్చుకోవచ్చు? పైథాన్ని ఇంగ్లీష్ తెలిసిన ఎవరైనా నేర్చుకోవచ్చండి. దెర్ ఈజ్ నో సచ్ రిస్ట్రిక్షన్ టు లెర్న్ పైథాన్. పైథాన్ నేర్చుకోవడానికి మనకి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. బట్ వీ నీడ్ సమ్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్. ఎందుకంటే పైథాన్ అనేది ప్యూర్లీ ఇంగ్లీష్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. సో పైథాన్ కెన్ లెర్న్ anyone who have interest and some basic English knowledge. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పైథాన్ని నేర్చుకోవచ్చు. సో పైథాన్ నేర్చుకోవాలనుకుంటే దానికి ముందు ప్రీరిక్విజిట్గా మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలా అనే క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. మనకి పైథాన్ నేర్చుకోవడానికి ముందు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంటీ మైండ్ తోటి మనం పైథాన్ని నేర్చుకోగలం. ఓకే, ఒక నిమిషం అండి. ఎంటీ మైండ్ తోటి మనం పైథాన్ని నేర్చుకోగలుగుతాం. With empty mind we can learn Python. With empty mind we can learn Python. ఓకే, సో పైథాన్ నేర్చుకోవచ్చు అనుకుంటున్నారు. పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దానికి ఆన్సర్ ఏంటంటే వై షుడ్ వి లెర్న్ పైథాన్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ విత్ పైథాన్? పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద మనకు గ్రిప్ వస్తుంది. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకు ఉంది అంటే వీ కెన్ బిల్డ్ ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయగలుగుతాం. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయగలుగుతాం అంటే వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేయగలుగుతాం, గేమింగ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయగలుగుతాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేయగలుగుతాం. విత్ పైథాన్తోనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి. అలాగే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్లో కూడా మనం పైథాన్ని యూజ్ చేస్తాం. సో పైథాన్ యూజ్ చేసుకుంటే మనకు పైథాన్ తెలుసుంటే మనం ఈ ఫీల్డ్ అన్నింటిలో కూడా, ఈ డొమైన్స్ అన్నింటిలో కూడా మనం వర్క్ చేయగలుగుతాం అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ విత్ పైథాన్. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ పైథాన్, you can work or you can able to build the projects in web applications, projects, desktop application projects, gaming application projects, gaming applications, డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. డేటా సైన్స్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉందండి. డేటా సైన్స్ ప్రాజెక్ట్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారండి చాలా మంది. ఏఐ ప్రాజెక్ట్స్, వీటన్నిటిలో కూడా మనం పైథాన్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ విత్ పైథాన్. సో పైథాన్నే ఎందుకు నేర్చుకోవాలి? వై షుడ్ వి లెర్న్ పైథాన్? పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలి? వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు మనం ప్రజెంట్ ట్రెండింగ్ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ప్రజెంట్ టాప్ డిమాండ్ లో ఉన్నది పైథాన్ అండి. పైథాన్ యూజ్ చేసుకొని మనం పైన ఏవైతే డిరైవ్ చేసామో వాటన్నిటిని కూడా మనం ఆ అప్లికేషన్ మనం బిల్డ్ చేయగలుగుతాం. పైన వాటిని మనం వెబ్ అప్లికేషన్స్ కానీ, డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ, గేమింగ్ అప్లికేషన్స్ కానీ, వీటన్నిటిని కూడా మనం పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు అనమాట. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ సపోర్ట్స్ టూ మెనీ లైబ్రరీస్, ఆల్మోస్ట్ 2 lakhs అబోవ్ లైబ్రరీస్కి 2 lakhs అబోవ్ మాడ్యూల్స్కి మాది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ ద మాడ్యూల్, వాట్ ఈస్ ద లైబ్రరీ, ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ టెర్మినాలజీస్ అన్ని కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పైథాన్ ఎందుకు నేర్చుకోవడం అనేది ఏంటంటే, వై షుడ్ వి లెర్న్ పైథాన్ మీన్స్ పైథాన్ హ్యాస్ ద లార్జ్ కమ్యూనిటీ. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకున్నది దానికి లార్జ్ కమ్యూనిటీ ఉందండి. ఈ లార్జ్ కమ్యూనిటీ వల్ల మనకు ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని రిసాల్వ్ చేయడానికి మనకి చాలా సపోర్ట్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందన్నమాట. సో అందుకే మనం పైథాన్ కంపారిటివ్లీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే మనకు మోర్ లైబ్రరీస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా మనకి లార్జ్ కమ్యూనిటీ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో Python has large community base, and it supports many libraries. ఓకే అండి, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.